బాస్ ఈజ్ బ్యాక్. కాదు, వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్. ఇంతకాలం చిరంజీవి గారిని మనం సీరియస్ రోల్స్లో, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో చూసి అలసిపోయాం కదా. అన్నయ్య, నీ నుంచి మాకు కావాల్సింది మెసేజ్ కాదు, మసాజ్. అదేనండి, కామెడీ ఎంటర్టైన్మెంట్ అని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఫైనల్గా మన కోరికను దేవుడు విన్నాడు. ఆ దేవుడి పేరే అనిల్ రావిపూడి. ఇప్పుడే మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. చూస్తుంటేనే వైబ్స్ అదిరిపోతున్నాయి. శంకర్ దాదా, ఎంబీబీఎస్, చంటబ్బాయి, అందరివాడు సినిమాల్లో చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో గుర్తుందా? సరిగ్గా అదే మీటర్లో ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది. అసలు ట్రైలర్లో హైలైట్స్ ఏంటి? ఆ సర్ప్రైజ్ ఎంట్రీ ఏంటి? సంక్రాంతికి బాస్ కొట్టబోయే హిట్ రేంజ్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చిల్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, సాధారణంగా రా ఏజెంట్ లేదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే మనం ఏమనుకుంటాం? గూఢచారి 116 లాగా సీరియస్గా గన్ను పట్టుకుని టెర్రరిస్టులను వేటాడుతాడు అనుకుంటాం. కానీ అనిల్ రావిపూడి మార్క్ ఎక్కడ ఉందంటే, ఆ సీరియస్ క్యారెక్టర్కి ఫుల్ లెంత్ కామెడీని మిక్స్ చేయడంలోనే ఉంది. ట్రైలర్లో చిరు స్టైల్ చూశారా? కోటు బూటు వేసుకుని స్టైలిష్గా ఉన్నాడు, కానీ చేసే పనులన్నీ ఫుల్ ఫన్గా ఉన్నాయి. దేశాన్ని కాపాడటం ఒకవైపు, తన పర్సనల్ లైఫ్లోని గొడవలను సాల్వ్ చేసుకోవడం మరోవైపు. ఈ రెండిటి మధ్య చిరుపడే పాటలు చూస్తుంటే నవ్వు ఆపుకోవడం కష్టమే. ముఖ్యంగా ఆ డైలాగ్ డెలివరీలో ఆ వెటకారం చూసి చాలా రోజులైంది. వాల్తేరు వీరయ్యలో కొంచెం చూశాం, కానీ ఇందులో మాత్రం ఫుల్ మీల్స్ పెట్టినట్టే కనిపిస్తోంది. ఇక కథ విషయానికి వస్తే, ట్రైలర్ బట్టి మనకొక క్లారిటీ వచ్చింది. మన హీరో గారు పెద్ద ఆఫీసరే, కానీ ప్రేమ విషయంలో మాత్రం వీక్. నయనతార ఒక ధనవంతురాలిగా చాలా క్లాస్గా కనిపించింది. వీళ్ళిద్దరి మధ్య పెళ్లి జరగడం, ఆ తర్వాత ఏవో కారణాల వల్ల విడిపోవడం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. విడిపోయిన భార్యని మళ్లీ తన దారిలోకి తెచ్చుకోవడానికి మన శంకరవర ప్రసాద్ గారు వేసే స్కెచ్లు మామూలుగా లేవు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి నానా తంటాలు పడటం, ఇవన్నీ థియేటర్లో కడుపుబ్బా నవ్వించడం గ్యారంటీ. నయనతార చిరంజీవి గారి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా క్యూట్గా, ఫ్రెష్గా అనిపిస్తోంది. సీరియస్ యాక్షన్ సీన్స్ బ్యాక్డ్రాప్లో రన్ అవుతున్నాయి. ఈ లవ్ ట్రాక్ని చాలా ఎంటర్టైనింగ్గా మలిచారు అనిపిస్తోంది. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి. ఆయనకు హీరోల బాడీ లాంగ్వేజ్ని ఎలా వాడాలో బాగా తెలుసు. సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబుతో డాన్స్ వేయించినా, F2లో వెంకటేష్ గారితో నవ్వించినా ఆయనకే చెల్లింది. ఇప్పుడు చిరంజీవి గారి ఎనర్జీని ఆయన 100% వాడుకున్నాడు. ట్రైలర్లో సపోర్టింగ్ కాస్ట్ని చూస్తేనే అర్థమవుతోంది, ఇది మామూలు జాతర కాదు అని. ప్రతి ఒక్కరూ నవ్వించడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా భీమ్స్, సిసిరోలియో మ్యూజిక్ గురించి చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే కలర్ఫుల్ విజువల్స్ అన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇక ట్రైలర్ చివర్లో ఆ సర్ప్రైజ్ చూసి గూస్ బంప్స్ వచ్చాయి కదా. విక్టరీ వెంకటేష్ గారు, ఆయన ఎంట్రీ ఇచ్చిన ఆ ఒక్క షాట్ చాలు సినిమా రేంజ్ని పెంచేయడానికి. చిరు, వెంకీ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఆ కిక్కే వేరు. బహుశా క్లైమాక్స్లో వచ్చే ఎపిసోడ్ అయ్యుండొచ్చు, లేదా ఒక స్పెషల్ సాంగ్ అయ్యుండొచ్చు. ఏది ఏమైనా చిరంజీవి గారి టైమింగ్కి వెంకటేష్ గారి టైమింగ్ తోడైతే థియేటర్స్ రూఫ్స్ లేచిపోవడం ఖాయం. అనిల్ రావిపూడి ఈ మల్టీస్టారర్ టచ్ ఇవ్వడం నిజంగా మాస్టర్ స్ట్రోక్. ఓవరాల్గా చూస్తే ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు అని చెప్పొచ్చు. యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్నిటికంటే మించి మనందరికీ ఇష్టమైన చిరంజీవి గారి కామెడీ ఉంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్, వాళ్ళ నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్గా కనిపిస్తున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు లేదు. నాకైతే అనిపిస్తోంది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం పక్కా అని. ఫ్యామిలీస్ అంతా క్యూ కడతారు. ఎందుకంటే పండక్కి కావలసింది ఇలాంటి నవ్వులే కదా. మరి ట్రైలర్ చూశాక మీకేమనిపించింది? చిరంజీవి గారి కామెడీ టైమింగ్ నచ్చిందా? వెంకటేష్ గారి ఎంట్రీ చూసి షాక్ అయ్యారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. నాకైతే టికెట్ ఎప్పుడెప్పుడు బుక్ చేసుకుందామా అనుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.